హాయ్ అండి. మన ఇంట్లో ఉన్న కొంచెం ఐటెమ్స్‌తో ఏముంటే ఆటిలతో చేసుకోవచ్చండి. క్యాప్సికమ్, క్యారెట్ ఏమి లేకపోయినా పర్లేదు. ఎగ్స్ మనం మామూలుగా చికెన్ కర్రీ అవి వండుతాం కదండీ! కొంచెం చికెన్ ముక్కలు యాడ్ చేసుకునండి. ఇది ఫ్రైడ్ రైస్ కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఎగ్స్, కొంచెం చికెన్ ముక్కలండి, కొంచెం సాల్ట్ అండి, కొంచెం కారం అండి. దీంట్లో మనకు ఫ్రైడ్ రైస్‌లో ఇంపార్టెంట్ సాల్ట్ ఉంటుందండి. అది కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి. అది యాడ్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్ చాలా టేస్ట్ ఉంటుందండి. మన క్వాంటిటీని బట్టి మన రైస్ వేసుకోండి. దీంట్లో ఇంకా కొంచెం సోయా సాస్ కూడా వేయాలండి. కంపల్సరీ సోయా సాస్. ఇంతే అండి. సింపుల్ ఐటమ్స్తో ఫ్రైడ్ రైస్ చేసేసుకోవచ్చండి మనం. కొత్తిమీర లాస్ట్లో కొత్తిమీర అండి. మీకు ఫుల్ వీడియో కావాలంటే పెట్టానండి, చూసుకోండి. చాలా సింపుల్ ఐటమ్స్తో మనకి బిర్యానీతో పని లేకుండా వైట్ రైస్తోనే మనం 2 ఐటమ్స్, ఒక ఫ్రైడ్ రైస్, వైట్ రైస్ మనకు 2 సరిపోతాయండి. చూసుకోండి.